ఏ హలో చందు, హలో హలో, ఫోన్ ఎత్తి మాట్లాడవేంట్రా? జస్ట్ ఇప్పుడే నేను ఒక ఏంజల్ని చూశాను రా. నా ఫేవరెట్ ప్లేస్ లో బ్యాడ్మింటన్ ఆడుతుంది. చాలా బాగుంది మామ, కానీ మాట్లాడడం కుదరలేదురా. రేయ్, నువ్వు హ్యాపీ యాప్ ఎందుకు ట్రై చేయకూడదు? మేబీ తనకి దాంట్లో కనిపిస్తుందేమో. హ్యాపీ యాప్? అదేంటి? హ్యాపీ యాప్ ఇస్ ఏ డేటింగ్ యాప్ రా. అది ఎలా స్పెల్ చేస్తారు చెప్పు. HAPPN. అంత షూర్గా నువ్వు ఎలా చెప్తున్నావు తన దాంట్లో కనిపిస్తుందని? ఇట్స్ అన్ యాప్ టు ఫైండ్ ద పీపుల్ హూ లవ్ టు గో సేమ్ ప్లేస్ యాజ్ యూ. తను ఆడే బ్యాడ్మింటన్ ప్లేస్ లోనే ఆడుతుందేమో. ఓకే, నేను ఇప్పుడే ట్రై చేస్తూ ఉండు. ఒరేయ్, ఇది అమ్మాయేరా? మచ్చా, అయితే లైక్ కొట్రా. ఆ, అరే ఇట్స్ ఏ క్రష్ రా. ఎంజాయ్ మామా. హాయ్, మీకు బ్యాడ్మింటన్ అంటే ఇష్టమా? ఎస్. మీ ఫేవరెట్ గేమ్ ఏంటి? ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ PV సింధు అండి. నాకు కూడా బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. ఐ లైక్ హర్ టు. అయితే మన ఇద్దరం కలిసి ఎందుకు బ్యాడ్మింటన్ ఆడకూడదు? యా షూర్. అయితే రేపు బ్యాడ్మింటన్ కోర్టులో కలుద్దాం. ఓకే, డీల్. షాల్ వి ప్లే? ఓకే. So find your crush in the place you love. So download Happen right now from the link in the description. ఏమండి, ఏమైందండి? మాట్లాడారా? 4 రోజులు పెళ్లి చేసుకోమన్నారు, 1 రోజులు ఫస్ట్ నైట్ చేసామన్నారు. ఏంటి బెట్టకారమా? మరి ఆ ఇంట్లో కార్లు చాలా మంది ఉన్నారే, ఇంకెందుకు లేని వచ్చాను. అయినా ఆయనకు మొన్నేగా తెలిసింది, ఆయన కొంచెం టైం ఇవ్వాలి కదా. ఆడపిల్ల తండ్రి ఊరికే కంగారు పెడితే అలాగా. కొంచెం కాఫీ పెట్టు, తలపోటుగా ఉంది. ఏంటి అంకుల్, డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తారా? ప్లీజ్ అంకుల్ వెళ్ళిపోండి. దేవుడా, నాకు తెలిసి ఎవరికి నేనే అన్యాయం చేయలేదు. నా కొడుకు కఠినంగా ఉంటుంది కానీ అన్నమాట చాలా మంచోడు. నాకు, నా కుటుంబానికి ఎలాంటి కీడు జరగకుండా నువ్వే కాపాడుతండ్రి. Try to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. రే, నువ్వేంట్రా ఇక్కడ? ఏ మీకైనా సెలూన్లు, మాకు మీసాలు గడ్డలు వస్తాయి, మేము వస్తాం సెలూన్లకి. మొన్న మా నాన్న మీ ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నారే? మాట్లాడదాం. ప్లీజ్ అంకుల్ వెళ్ళిపోండి. సారీ అమ్మా. ప్లీజ్ అంకుల్ వెళ్ళిపోండి. తప్పైపోయిందమ్మా, నేను వెళ్తున్నా. ఏమన్నారు? మొన్న మా డాడీ మీ ఇంటికి వచ్చారు మాట్లాడడానికి, మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేశారు. అక్కడ ఏమైందని అడిగితే అక్కడ చాలా మంది ఉన్నారు, ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి సొల్లు చెప్తున్నాడు. మా నాన్నని మీ బాబు ఏదో అన్నాడు. ఇన్ కేస్ మా నాన్న మీ బాబు కానీ ఏమన్నా అన్నాడని నాకు తెలిసిందా, ఆయన చందుని చూడ్డు, చందుగాని చూసేస్తాడు. మర్చిపోయింది చెప్పడం, రేపు మా మమ్మీ బర్త్డే. అవునా? అయితే ఆంటీకి హ్యాపీ బర్త్డే చెప్పు. నువ్వే ఇంటికి వచ్చి చెప్పు. ఇంటికా? అమ్మా, ఒక్కసారి నా గురించి కూడా ఒకసారి ఆలోచించమ్మా. ఏంటి నాన్న ఇది?
నాకు ఊర్లో చాలా పరువు ఉన్నది కదమ్మా. నువ్వు వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళిపోతే నా పరువు ఏమైపోలమ్మా. ఏదో తుప్పల్లోకి రమ్మన్నట్టు ఫీల్ అవుతావేంటే? ఇంటికే. నేను రాను. ఏ? ఇంకోసారి వెళ్ళను నాన్న. తప్పైపోయింది నాన్న. నేను అలా వెళ్ళకుండా ఉండాల్సింది నాన్న. సారీ నాన్న. నేను రాను. అదే ఎందుకు? మా నాన్న కూడా ఊర్లో పరుంది కదా, ఎవరైనా చూస్తే బాగోదు. మరి పెళ్లి చేసేసుకుందాం, మా నాన్న ఒప్పుకోకపోతే లేచిపోదాం అన్నావు. అప్పుడు నీకు పరువు గుర్తు రాలేదా? ఎందుకీ మీ బాబేమన్నాడు? అసలు ఒప్పుకున్నట్టా ఒప్పుకోనట్టా అసలు ఏంటి? ఒరే, మీ అక్క ఎవరైనా ప్రేమించి ఇంటికి తీసుకొచ్చుంటే మీ డాడీ వెంటనే ఒప్పుకునేవాడా? ఒప్పుకోకపోవచ్చు, కానీ కనీసం ఏదో ఒకటి చెప్తాడు. మా నాన్నకి ఆ మర్యాద తెలుసు. డాడీ కాల్. హాయ్ డాడీ. ఎవడో మీ బాబా? సెలూన్కి వచ్చాను కదా డాడీ. ఇక్కడెవరో పనిచేసే అబ్బాయి. ఫాస్ట్గా వచ్చి అమ్మ ఇంటికి అందరం కలిసి భోజనం చేద్దాం. ఈరోజు మటన్ కర్రీ అదిరిపోయింది. హా ఫాస్ట్గా వచ్చి అమ్మా. హా డాడీ. బాయ్. బాయ్. Welcome to my party. We're just getting started. రేయ్ Life is a dream. చందు. Near scarring. Hand me a drink, cause I think I'm going all in. Get me a shrink. సారీ. బాయ్ అన్నా అని ఫీల్ అయ్యావా? చా, అది వాడి ప్రొఫెషన్. ఆడు కూడా కష్టపడే డబ్బులు సంపాదిస్తున్నాడు. నేనెందుకు ఫీల్ అవుతాను? అయినా నేను మీ బాబుల రేంజ్లు అవి చూడను. మరెందుకు వెళ్ళిపోతున్నావు? మళ్ళీ ఇక్కడ ఎవరైనా చూస్తే మళ్ళీ మీకు అసలే చాలా పెద్ద పరువు ఉంది, అందుకనే వెళ్ళిపోతున్నా అని నేను అన్నానా? నువ్వు నీ నోటితో చెప్పకపోవచ్చు, కానీ నీ కళ్ళు చెప్తున్నాయి. అలేఖ్య, 3 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను అలేఖ్య. నాకు తెలీదా? నేను నీతో మాట్లాడిన ప్రతిసారి నా పిల్లలతో మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది, కానీ ఫస్ట్ టైం పగడాల్లా అని కూతురుతో మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది. ఒక పొగర కనిపిస్తుంది నీలో. రేపు మా అమ్మ పుట్టినరోజు, చెప్దామని వచ్చా. నువ్వు కానీ మన ఇంటికి వస్తే మన నలుగురు కలిసి బయటికి వెళ్ళి డిన్నర్ చేయొచ్చని చిన్న ఆశపడ్డా. కానీ నువ్వు మీ నాన్న మాయలో పడిపోయావు. నీకు తెలియడంలా. ఏంటి, మీ నాన్నకే పరువు ఉందా? మా నాన్నకి పరువు ఉంది. ఇప్పుడు చెప్తున్నా, మీ నాన్న ఒప్పుకునే వరకు నేను నీతో మాట్లాడి నిన్ను కలవను. బాయ్. మీ యాక్టింగ్ అబ్బా సూపర్ అంకుల్. బయట రెస్పాన్స్ మామూలుగా లేదు మీకు. కానీ మనం ఎన్ని స్క్రీన్ ప్లేలు వేసుకున్నా పైన ఒక స్క్రీన్ ప్లే వేస్తాడు. దానికి మనం తట్టుకోలేం.
నాకు తెలిసి నా కూతురు స్క్రీన్ ప్లే ఎలా రాయాలో. ఆహా, మీకు తెలుసు మీకు స్క్రీన్ ప్లే ఎలా రాయాలో. ఓకే, ఎంజాయ్ పండగో. ఏమైంది అలా ఉన్నావు? నేను అసలు హ్యాపీగా లేను మమ్మీ. నా వాళ్ళందరూ బాధపడుతున్నారు. డాడీ, చందుగాడు, వాళ్ళ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ, నేను అసలు హ్యాపీగా లేను. ఇక్కడ ఉండలేకపోతున్నాను మమ్మీ. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం అవ్వట్లేదు. హైదరాబాద్ వెళ్ళిపోతాను మమ్మీ. అయితే మరి డాడీకి చెప్పి వెళ్ళవే. నాన్న, ఏంటమ్మా ఇలా వచ్చేవేంటి? నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను నాన్న. వెళ్ళమ్మా, చదువుకున్నా కదా, జాబ్ చేయాలి కదా. ఊర్లో ఉంటే ఏమవుతుందమ్మా, వెళ్ళు. ఇంతకీ ఫ్లైట్ టికెట్ తీసుకున్నామ్మా? ఇంకా లేదు నాన్న. నేను మా అయితో చెప్తానులే టికెట్ బుక్ చేయమని. వెళ్ళు, వెళ్ళమ్మా. నేను వద్దంటేనేటి, వెళ్ళు. సరే. నాన్న, డబ్బులు ఏమైనా కావాలమ్మా? లేదు నాన్న. మరి ఏంటమ్మా చెప్పు. మా మ్యాటర్ ఏం చేసావు నాన్న? ఏం మ్యాటర్ అమ్మా? అదే నాది చందు లవ్ మ్యాటర్. నేనెందుకు కాదంటానమ్మా, ఆ రోజు ఒప్పుకున్నాను కదా. నిజం చెప్పు నాన్న. నిజమేనమ్మా, ఏదైనా అని ఉంటే ఆ రోజే అనుకోండి కదా. మీరు జోక్ చేయట్లేదు కదా నాన్న? జోకులు నేనెందుకు చేస్తానమ్మా, నేను ఒప్పుకున్నాను. నీకన్నా నాకెవరెక్కువమ్మా? నిజం చెప్తున్నారు కదా? ప్రామిస్ అమ్మా, నిజమమ్మా. ప్రామిస్? నేను పెళ్లి చేస్తానమ్మా నీకు. నాన్న, కానీ నాకొక ఫేవర్ చేయాలమ్మా. చెప్పు నాన్న. మన మూర్తంకుల అమ్మాయి ప్రియా ఉన్నది కదా, ఆస్ట్రేలియాలో ఉంటుందని ఆ మూర్తంకులు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడో ఊరంతాను. మా అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉన్నది, కాస్ట్లీ వాచ్లు పంపిస్తుంది, కాస్ట్లీ మందు బాటిల్ పంపిస్తుంది. ఆ అమ్మాయి పంపించిన డబ్బులతో ఇక్కడ కాస్ట్లీ సైట్లు కొంటున్నానని మూర్తి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడమ్మా. మరి పగడల్లాని మూర్తంకుల కన్నా ఎక్కువే సంపాదించాడు కదమ్మా. మరి నా కూతురు అమెరికాలో ఉన్నదంటే ఎంత గొప్పగా చెప్పుకుంటానమ్మా. నా కొడుకైనా కూతురైనా నువ్వే కదమ్మా. నా కోసం ఒక్క 2 సంవత్సరాలు అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయమ్మా. నేను ఊర్లో గొప్పగా చెప్పుకుంటానమ్మా. నా కోసం అమ్మా. ఇంతేనా నాన్న? అసలు మా ఆఫీస్ వాళ్ళు ఎప్పుడో పంపిద్దామనుకున్నారు, నేనే వెళ్ళలేదు ఆన్ సైట్కి. అవునా? ప్లీజ్ నా కోసం వెళ్ళమ్మా. ఇదెంత నాన్న, నేను వెళ్తాను. వచ్చిన తర్వాత మీకు పెళ్లి చేసేస్తానమ్మా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. సరే అమ్మా, వెళ్ళరా అమ్మా, వెళ్ళు. నేను పని చూసుకుని వస్తాను. వెళ్ళమ్మా, వెళ్ళు. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. ఏమండి, ఉప్పేసుకున్నారంట కదా? ఏంటే ఒప్పుకునేది? ఉప్పేసుకున్నారట కదా అని అంత ఆనందంగా అడుగుతున్నావు ఏంటి? అంత ఆనందంగా ఉందా? అమ్మాయి చెప్పిందండి. ఈ పగడాలని ఎందుకు ఒప్పుకుంటాడే? ఈ రోజుల్లో పిల్లలు నిమిషానికి గంటకి మనసులు మార్చుకుంటున్నారే. ఈ రోజుల్లో
అలాంటిది నా కూతురికి 2 సంవత్సరాలు టైం ఇచ్చానే. అక్కడ ఆ ప్రపంచాన్ని చూసిన తర్వాత ఈ పల్లెటూరు ముద్దుగడ ఎందుకు నచ్చుతాడే దానికి? అది నా కూతురు. ఇన్ని రోజులు దానికి ప్రపంచం నా రేంజు చూపించకే ఇలా తయారైంది. ఇప్పటి నుంచి నా రేంజ్ చూపిస్తానే దానికి. ఏయ్ వెళ్ళి హాట్గా కాఫీ పట్టుకుని రావే. వెళ్ళు ప్లీజే, వెళ్ళు. ఓయ్ ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయవ్? ఎక్స్ట్రాలా? నిన్నే హా? ఏంటి యాటిట్యూడా? ఏంటే మనం నువ్వే కదా మనం బయటకు వెళ్ళొద్దు, మా నాన్నకు పరువు ఉంది, ఇజ్జత్ ఉంది, మళ్ళీ ఇప్పుడు నువ్వే కలుద్దామని. నేను అది చెప్పడానికి వచ్చాను రా. మా డాడీ మన పెళ్ళికి ఒప్పేసుకున్నాడు ఫైనలీ. ఒప్పేసుకున్నారంటే? హా, మన పెళ్ళికి మా డాడీ ఒప్పేసుకున్నాడు. అదే ఒప్పుకున్నాడంటే ఏమన్నాడు? ఇంకో 2 years లో మన పెళ్ళి. నేను యూఎస్ఏలో వచ్చేస్తాను, దాని తర్వాత మన పెళ్ళి. యూఎస్ ఏంటమ్మా? 2 years ఏంటి? నేను యూఎస్ వెళ్ళడం మా డాడీ డ్రీమ్ రా. నేను వెళ్ళొచ్చాక మన పెళ్ళి. ఇప్పటికిప్పుడు మీ బాబుకి డ్రీములు గుర్తొస్తున్నాయా? మా మూర్తి అంకుల్ గారు అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఆ అంకుల్ ఎంత గొప్పగా చెప్పుకుంటారు, అలాగే మా డాడీ కూడా గొప్పగా చెప్పుకుంటారు కదా నేను వెళ్తే. సో యూఎస్ వెళ్ళి 2 years లో వచ్చేస్తాను, దాని తర్వాత మన పెళ్ళి. మీ బాబుని ఏదనుకున్నాను కానీ మామూలుడు కాదే. కత్తి కసక్కని నింపి నిప్పొస్తుందా అని అడిగే టైపాడు. ఎందుకలా నెగటివ్ గా మాట్లాడతా? పెచ్చండి. యూఎస్ అంట, 2 years అంట. ఒసే నువ్వు హైదరాబాద్లో ఉంటేనే వారానికి 2 times వచ్చేస్తుంటాను నేను. అలాంటిది 2 years యూఎస్. రే మా డాడీకి ఉంటది కదా, నేను ఎక్కడైనా వెళ్ళి జాబ్ చేయాలని గొప్పగా చెప్పుకోవాలని. వెళ్ళేసి వస్తాను. ఆ మాత్రం చేయలేనా మా డాడీ కోసం? అయినా 2 years అంతరా, కళ్ళు మూసి తెరచులోపు అయిపోతుంది. మరి అవలేదు. జోక్స్ వేయక్ చందు. జోకులు ఎవడేస్తున్నాడే? 2 years అని, యూఎస్ అని. అయినా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉంటే మన రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగో తెలుస్తుంది. మనుషులు దూరంగా ఉన్నా మనసులు దగ్గరగా ఉంటాయి అని ఏదో నిబ్బాడేలాగులు దెబ్బద్ది ఇప్పుడు. ఒసే ఒక ఇద్దరు దూరంగా ఉన్నారంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చనిపోయినట్టు కాదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక ఖాళీని ఇంకొకళ్ళు ఎవరో వాడుకుంటారని. ఇద్దరి మధ్య దూరం అమ్మో చాలా ప్రమాదకరం. రే నీకు నా మీద నమ్మకం లేదా? నేను మా డాడీ కోసం వెళ్తున్నాను రా. ఆయన మన పెళ్లి ఒప్పుకున్నాడు రా. ఆయన కోసం ఆ మాత్రం చేయలేనా నేను? అసలు నీకేం చెప్తే అర్థం అవుతుంది? ఇదంతా మీ బాబు మైండ్ గేమే. రే నెగటివ్ గా మాట్లాడొద్దురా. నేనైతే మా డాడీ కోసం యూఎస్ వెళ్తున్నాను. మా డాడీ నా కోసం అంత చేసినప్పుడు నేను పక్కా వెళ్తాను. నువ్వు నన్ను నమ్మితే నమ్ము, లేదా నేను ఆగలేనంటే నీ ఇష్టం పో. నాకు అర్థమవుతుందిరా, నేను కూడా ఉండలేను. మా డాడీ మన కోసం అంత చేస్తున్నప్పుడు నేను కూడా ఏదో ఒకటి చేయాలి కదా. వెళ్ళొచ్చేస్తాను, జాగ్రత్తగా ఉంటాను. ఐ లవ్ యూ సో మచ్. ఐ మిస్ యూ. అక్కడ జాగ్రత్తగా ఉంటావా?
మ్మ్. అక్కడ కానీ యథవేషాలు ఏమన్నా ఇస్తావనుకో అక్కడికి వచ్చి మరీ నిరికెత్తాను. కుళ్ళిపోతాడా? You can't find love just scrolling on your phone. Fate, destiny, coincidences play an important role in your love story. That's why Happen connects you to the people who love the places same as you. Click the link below to download.